ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు కడప నగరంలోని 39వ డివిజన్ రఖీబ్ షావలి దర్గాలో శనివారం రాత్రి రంజాన్ మాసపు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఎంత బాగుందండి ఆడికి బతుకు. హలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, కడప నగరంలో రఫీక్ షా దర్గా ఎంతో పవిత్రమైన దర్గా. పెద్ద దర్గా తర్వాత అదేవిధంగా కృష్ణాల దగ్గర ఉన్న యాకూబ్ సాహెబ్ మసీద్ దర్గా తర్వాత చాలా పెద్ద దర్గా ఇది రఫీక్ షా దర్గా. మరి ఈరోజు కొత్త కమిటీని వక్ఫ్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కమిటీ సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ దర్గాను 2 సంవత్సరాల కాల పరిమితిలో బాగా మెయింటైన్ చేయాలా, అభివృద్ధి చేయాలా. ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహకారాలు ఉంటాయి. ఎక్కడ వచ్చిన భక్తులకు ఎవరికి కూడా ఏ లోటు రాకుండా చూసుకోవాలని చెప్పి కమిటీ సభ్యులందరినీ కోరుకుంటూ వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా పవిత్ర రంజాన్ మాసంలో రంజాన్ పండుగ సందర్భంగా వారికి వక్ఫ్ బోర్డు నియామక పత్రాలు రావడం మరీ సంతోషంగా ఉంది. ఈ 5 రోజులు ఉంది రంజాన్ పండుగ. ఈ పండుగలో వచ్చే ప్రతి భక్తుని కూడా అన్ని సౌకర్యాలు కల్పించి ప్రతి ఒక్కరికి కూడా దేవుని దర్శన భాగ్యం జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.